Hello students, welcome to GNV Competitive Coaching. ఈ వీడియోలో మనము టెట్ ఎగ్జామ్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నిర్వహిస్తున్నటువంటి టెట్ పరీక్షలో మ్యాథ్స్ సబ్జెక్ట్ లో మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ తీసుకొని వాటిలో 30 ప్రాక్టీస్ బిట్స్ ని 30 minutes లో సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి బిట్ లో కూడా అవసరమైతే కాన్సెప్చువల్ మెథడ్ తో పాటు మీకు షార్ట్ ట్రిక్ ఏదైతే ఉంటుందో అది కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ని చూడండి. అన్ని కూడా రిపీటెడ్ మోడల్స్ ఇవి. ఇంత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో వచ్చినటువంటి మోడల్స్ లో ఎక్కువగా రిపీట్ అయినటువంటి మోడల్స్ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మోడల్ నాట్ మనకి ఎగ్జాక్ట్ గా వాల్యూస్ అవి రాకపోవచ్చు, బట్ మోడల్ అయితే మనకి ఎగ్జామినేషన్ లో సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ అయితే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మోడల్ ఏ రకంగా ఇస్తున్నాడు పేపర్ లో, దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఆ టైప్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ అనేది మనము ఈ వీడియోలో నేర్చుకుంటాము. సో మొత్తంగా 30 ప్రాక్టీస్ బిట్స్ ని 30 minutes లో, అంటే ఒక్కొక్క ప్రాబ్లమ్ ని మనము 1 minute లో సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. యూజింగ్ బోత్ మెథడ్స్, కాన్సెప్చువల్ మెథడ్ యూజ్ చేద్దాము, లేదు కాన్సెప్చువల్ మెథడ్ టైం టేకన్ ప్రాసెస్ అనుకుంటే మనము షార్ట్ కట్ మెథడ్ లో ఏ విధంగా చేయాలనేది కూడా డిస్కస్ చేస్తాము. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే ఏపీ మరియు తెలంగాణలో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. ఐ హ్యావ్ సమ్ మనీ. ఇఫ్ యూ గివ్ 200 rupees టు మీ, మై మనీ విల్ బికమ్ 780 rupees. సో దెన్ ద మనీ ఐ ఆల్రెడీ హ్యావ్ విత్ మీ. సో నా వద్ద కొంత సొమ్ము ఉంది అంటున్నాడు. నీవు నాకు 200 రూపాయలు ఇస్తే మొత్తము 780 రూపాయలు అవుతుంది. అయితే ముందు నా వద్ద ఎంత సొమ్ము ఉంది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 580 రూపాయలు, 580 rupees. ఎందుకంటే దీన్ని ఈక్వేషన్ రూపంలో కాన్సెప్ట్ పద్ధతిలో చేస్తే నా వద్ద ఉన్నటువంటి సొమ్ముని ఎక్స్ అనుకుంటాను. సో దానికి 200 రూపాయలు కలిపితే ఎంత వచ్చింది అన్నాడు? 780 rupees వచ్చింది అన్నాడు. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 780 - 200 అంటే ఎంత అవుతుందమ్మా? 580 rupees అవుతుంది. సో ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, యాదమ్మ ప్లక్డ్ 5 kgs ఆఫ్ రోజెస్. సో 5 kgల గులాబీ పువ్వులను యాదమ్మ తన తోట నుండి కోసింది. కోసి ఏం చేసింది? ఫ్రమ్ హర్ గార్డెన్ అండ్ సోల్డ్ దెమ్ ఇన్ ద మార్కెట్. సంతలో అమ్మిందంట. షీ గాట్ 960 rupees. సో 5 kgల రోజా పువ్వులు అమ్మినందుకు గాను ఆమెకు వచ్చినటువంటి మొత్తం ఎంత అంటే 960 రూపాయలు. సో ప్రతి కిలోకి ఆమెకి వచ్చిన సొమ్ము ఎంత అని అడుగుతున్నాడు. అంటే 1 kgకి ఎంత? సింపుల్ గా దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. సో 5 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది అనే దాన్ని బట్టి మనకి ఆన్సర్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఫర్ 1 kg ఎంత అవుతుందమ్మా? 960/5 అవుతుంది. 960/5 ఎంత అయితే మనకి ఆన్సర్ అంత అవుతుంది. 960/5 మనకి 50 అవ్వదు కదా. అలాగే 960/5 960 కూడా అవ్వదు కదా. 960/5 190 అవుతుందా? 190 అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 192 అవుతుంది. లేదు మనం కనుక డివైడ్ చేస్తే 5 ఇందులో 1 టైం పోతుంది, 46 మిగులుతుందమ్మా. 46 మిగిలిందంటే 9 5s are 45 కదా. తర్వాత 10 మిగులుతుంది, 5 2s are 10. సో టోటల్ ఎంత అవుతుంది మనకి? 192 టైమ్స్ పోతుంది. కాబట్టి ఆప్షన్ 2 మనకి 1 kgకి ఎంత అంటే 192 రూపాయలు పడుతుంది. నెక్స్ట్, సింప్లిఫికేషన్ ప్రాబ్లం ఇది. దీంట్లో డైరెక్ట్ గా మనం వేసుకోకలే, ఇక్కడి నుంచి ఎన్ని క్యాన్సిల్ అవుతాయి అన్ని క్యాన్సిల్ చేయండి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఉంది కాబట్టి ఆప్షన్స్ లో ప్లస్ వస్తుంది. సో 4 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 7 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇందులో
3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఇంటూ 3 9, 9 9 క్యాన్సిల్ అవుతుంది. 2 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. చూసుకుంటే మనకి ఏం మిగిలింది, పైన 1 మిగులుతుంది, కింద 2 మిగులుతుంది. సో 1/2 మిగులుతుంది. సో 1/2 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి అమ్మా. z ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 4/9. సో దీన్ని మనము యాక్చువల్ గా ఏం చేస్తాము, 9z క్రాస్ మల్టిప్లికేషన్ చేసి z కామన్ తీసుకొని వాల్యూస్ చేయాలి. ఆప్షన్స్ ప్రకారం చూద్దాం. ఇక్కడ z/z ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 4/9 అన్నాడు కదా, అంటే ఈ z ప్లస్ 15 అనేది ఈ 9 తోటి 9 టేబుల్లో పోవాలి, అంతే కదా. అంటే 15 కి మనం ఈ ఆప్షన్స్ లో వాల్యూస్ ని కనుక యాడ్ చేస్తే అది ఖచ్చితంగా 9 తో డివిజిబుల్ అయ్యే టర్మ్ అయి ఉండాలమ్మా. సో 15 ప్లస్ 13 28, 9 తో డివిజిబుల్ కాదు. 15 ప్లస్ 12 27, 9 తో డివిజిబుల్ అవుతుంది. 15 ప్లస్ 14 29, 9 తో డివిజిబుల్ కాదు. 15 ప్లస్ 16 31, 9 తో డివిజిబుల్ కాదు. కాబట్టి 9 తో డివిజిబుల్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా z ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 12 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, 12/27 అవుతుంది. 12/27 అంటే 3 టేబుల్లో పోతుంది, కాబట్టి 4/9 అవుతుంది. లేదు మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 4 ఇంటూ z ప్లస్ 15 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 9 ఇంటూ z 4 ఇంటూ z ప్లస్ 15. అప్పుడు కూడా ఏమవుతుందమ్మా, 9z ఈజ్ ఈక్వల్ టు 4z ప్లస్ 60 అవుతుంది. 9 మైనస్ 4 అంటే 5z, 5z ఈజ్ ఈక్వల్ టు 60 అంటే మళ్ళీ ఏమవుతుంది మనకి, z ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది. 5 ఇందులో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇలా జనరల్ మెథడ్ ఇది, రెగ్యులర్ మెథడ్ ఇది. సో ఈ మెథడ్ లో అయినా చేయొచ్చు, లేదా షార్ట్ కట్ లో 9 టేబుల్ డివిజిబుల్ ఏదవుతుంది ఆప్షన్స్ ని బట్టి కూడా మనం చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ బై విచ్ 1188 షుడ్ బి డివైడెడ్ టు మేక్ ద కోషియంట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్. ఏ కనిష్ట సహజ సంఖ్యచే 1188ని భాగించిన భాగఫలము పరిపూర్ణ ఘనమగును అన్నాడు. సో ఇక్కడ 1188. సో ఇక్కడ ఫస్ట్ ఇది దేంతో డివిజిబుల్ అవుతుందో చూడండి అమ్మా. ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై, ఇది ఈవెన్ నెంబర్, సరి సంఖ్య కాబట్టి 2తో భాగింపబడుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 2, ఇక్కడేమో 8 ప్లస్ 1 9 ఉంది, 8 ప్లస్ 1 9 ఉంది, 18 వచ్చింది. సో 18 8 ప్లస్ 1 9 వచ్చింది కాబట్టి ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 3, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 9. అలాగే నెక్స్ట్ ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 11 ఆల్సో, ఎందుకని ఇక్కడ ఈవెన్ నెంబర్ చూడండి, 8 ప్లస్ 1 9, 8 ప్లస్ 1 9, 9 మైనస్ 1 0, కాబట్టి 11 తోనే డివిజిబుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ చివరి 2 నెంబర్లు 88, ఇది 4తో డివిజిబుల్ కూడా అవుతుంది. సో 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ చెక్ చేయండి. 33 అంటే 3 ఇంటూ 11, సో మనకి ఇక్కడ 3తో డివిజిబుల్ అవుతుంది, 11తో డివిజిబుల్ అవుతుంది, కాబట్టి ఇది 33తో డివిజిబుల్ అవుతుంది. 26 2 ఇంటూ 13 రాస్తాం, 2 ఇంటూ 13 రాస్తాం, 2తో డివిజిబుల్ అవుతుంది కానీ 13తో డివిజిబుల్ అవుతుందా, అవదు. సో కాబట్టి ఆప్షన్ 2 కాదు. నెక్స్ట్ 44 4 ఇంటూ 11, సో ఇది 4తోనూ డివిజిబుల్ అవుతుంది, 11తోనూ డివిజిబుల్ అవుతుంది, కాబట్టి ఇది కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. 29 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాబట్టి మనకి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మనకి ఇప్పుడు 2 ఆప్షన్లు మిగిలినాయి, 33 44. సో ఈ రెండిట్లోనూ ఎగ్జాక్ట్ గా అంటే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, 33తోనూ డివిజిబుల్ అవుతుంది, 44తోనూ డివిజిబుల్ అవుతుంది. కానీ మనల్ని ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ లో, టు మేక్ ద కోషియంట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్, పరిపూర్ణ ఘనము కావాలి. అంటే డివిజన్ అవుతుంది, డివిజిబుల్ అవుతుంది, డివిజిబుల్ అయ్యింది, పరిపూర్ణ ఘనము పర్ఫెక్ట్ క్యూబ్ అవ్వాలమ్మా. సో కాబట్టి ఇప్పుడు 1188 ఫస్ట్ మనము 11తో డివిజిబుల్ చేద్దాం. 11తో డివైడ్ చేస్తే 11 1s 11, సో 0 అవుతుంది. 8 ఇంకొక 8 దిగుతుంది, 11 8s 88. సో 11తో డివిజిబుల్ అయితే మనకి 108 మిగిలిందమ్మా. ఇప్పుడు 108ని మనము 3తో డివైడ్ చేద్దాం, ఎందుకంటే 3తో డివైడ్ అవుతుంది కదా, 3తో కూడా డివైడ్ అవుతుంది. 3 1s 3, 18, సారీ 3 3s are 9, సో 9 అవుతుంది. 1 8 3 6 18, సో 36 మిగిలిందమ్మా. 36 అనేది పర్ఫెక్ట్ క్యూబా, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కానీ 36 అనేది పర్ఫెక్ట్ క్యూబ్ కాదు. కాబట్టి ఆప్షన్ 1 కాదు. మిగిలిన ఆప్షన్ ఏముంది,
ఆప్షన్ 3 44 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మనం 4 తో కూడా చెక్ చేద్దాం. 108. సో 4 2s 8, 2 8 అయింది. 4 7s are 28. సో 27 ఈజ్ ద పర్ఫెక్ట్ క్యూబ్, దట్ ఈస్ 3 క్యూబ్. ఇదే కదా మనల్ని అడిగింది. సో కోషియంట్ అనేది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అన్నాడు 27. సో కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 దట్ ఈస్ 44. నెక్స్ట్ ఇన్ ఇయర్ సీమా ఎర్న్స్ 1,50,000. సో ఎర్నింగ్ ఎంతమ్మా 1,50,000. నెక్స్ట్ సేవింగ్స్ చేసిందంట. ఎంత పొదుపు చేసింది? 50,000 పొదుపు చేసింది. 50,000 పొదుపు చేస్తే ఏమడుగుతున్నాడు? రేషియో ఆఫ్ ఎర్నింగ్ టు సేవింగ్స్. ఎర్నింగ్ టు సేవింగ్ రేషియో అడిగాడు. సో 4 0 క్యాన్సిల్ అయిపోతాయి. 5 ఒక్కసారి పోతుంది, 15లో 3 సార్లు పోతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 3:1. 3:1 ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ కన్వర్ట్ 1/10 ఇంటూ పర్సెంటేజ్. 1/10 ఇంటూ పర్సెంటేజ్ అంటే 1/10 ఇంటూ 100 అంటే 10%. 10% ఎక్కడ ఉంది? ఆప్షన్ 1. నెక్స్ట్ 840 రూపీస్ ఈజ్ సోల్డ్. 840 రూపీస్ ఇస్ అ మార్క్డ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 714 రూపాయలు. మార్క్డ్ ప్రైస్ 840 రూపాయలు ఉంటే ప్రకటన వెల అమ్మకపు వేల 714 రూపాయలు అయితే డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు అన్నమాట. డిస్కౌంట్ పర్సెంటేజ్ అంటే మనం ఏం చేస్తాము, ఈ మనకి ఎంత అయితే అమౌంట్ తగ్గిందో ఆ అమౌంట్ మనం మార్కెట్ ప్రైస్ తో మనం డివైడ్ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది? 6 వస్తుంది. 126 ఇస్ ద డిస్కౌంట్. డిస్కౌంట్ రూపీస్ ఎంత అంటే డిస్కౌంట్ రూపీస్ ఇది 126 రూపాయలు తగ్గింది. సో ఈ 126 రూపాయలు మనకి 840లో ఎంత అనేది మనము ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. అంటే ఇక్కడ 840 అనేది మనకి 100 రూపీస్. 840 అనేది మనకి 100 రూపీస్ అయితే 126 రూపీస్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లేదు మనము 714 ఎంత అని కూడా చేయొచ్చు. బట్ సంబాట్ 714 తోటి 840ని డివిజన్ చేయడం కంటే 126 తో చేయడం మనకి ఈజీ అవుతుంది. సో కాబట్టి దీనికి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 126 ఇంటూ 100/840 అవుతుంది. సో 10 క్యాన్సిల్ అవుతుంది. 1260/84. 1260/84 అంటే మనకి 15% వస్తుంది. 15% వస్తుంది. సో మనం డివైడ్ చేస్తే 84 1 టైం పోతుంది. 204 420 అంటే 5 టైమ్స్ పోతుంది కదా. 5 4 jar 20, 8 5 jar 40, 42. సో కాబట్టి ఆన్సర్ ఎంత? 15% అనేది మనకి డిస్కౌంట్ అవుతుంది. ఇంకా షార్ట్ కట్ మెథడ్ లో సాల్వ్ చేయాలంటే ఎప్పుడైతే మనకి 126 రూపాయలు డిస్కౌంట్ వచ్చిందో, 126 రూపాయలు డిస్కౌంట్ వచ్చిందంటే 10% డిస్కౌంట్ అయితే డైరెక్ట్ గా 84 రూపీస్ అవుతుంది. 5% డిస్కౌంట్ అంటే 42 రూపీస్ అవుతుంది. సో రెండు యాడ్ చేసుకుంటే 126 అవుతుంది. సో ఆ విధంగా చూసుకున్నా కూడా మనకి డైరెక్ట్ గా 15% డిస్కౌంట్ అనేది వస్తుందమ్మా. అంటే కింద ఆప్షన్స్ మనం చెక్ చేస్తే 10% అయితే 84, 12% అయితే మనకి 84 ప్లస్ మళ్ళీ 2% అంటే 16.8 కలుస్తుంది. అలా 4 ఆప్షన్స్ ని చెక్ చేసుకున్నా కూడా డైరెక్ట్ గా మనం ఈజీగా ఆన్సర్ అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, if the interest is 280 rupees on a sum of 56,000 in 2 years, then the rate of interest 2 సంవత్సరాల్లో 56,000 మొత్తముపై వచ్చిన వడ్డీ 280 అయితే వడ్డీ రేట్ ఎంత అంటాడు. సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఫార్ములా ఉంది, I is equal to PTR/100. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. R వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు తెలియదు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే సింపుల్ గా ఇలా కూడా చేయొచ్చు ఈ ప్రాబ్లము. సో ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 280 రూపీస్ ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలకి? 2 సంవత్సరాలకి. 1 సంవత్సరానికి ఎంత అవుతుంది? ఇందులో సగమే కదా, సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 140 రూపీస్ అవుతుంది. సో 1 సంవత్సరానికి 140 రూపీస్ ఎంత అమౌంట్ మీద? 56,000 మీద. 56,000 మీద 1 సంవత్సరానికి
రూపాయలు. సో కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 140 ఇంటూ రేట్ కాబట్టి ఇంటూ 100/56,000. సో ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోతే 14/56 అంటే 1/4 అంటే 0.25%. దట్ ఈజ్ ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. లేదా డైరెక్ట్ గా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి కూడా మనము దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే R ఈజ్ ఈక్వల్ టు 100I/PT రాసుకోవాలి. సో 100 I అంటే 280 రూపీస్ ఇచ్చాడు, P అంటే 56,000 ఇంటూ 2 సంవత్సరాలు. ఇక్కడ కూడా జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 2 ఇందులో 14 టైమ్స్ పోతుంది, 14 ఇందులో మళ్ళీ 4 టైమ్స్ పోతుంది, అప్పుడు కూడా 1/4 వస్తుంది, 0.25% వస్తుంది. కాబట్టి ఇలా ఫార్ములా ద్వారా అయినా కనుక్కోవచ్చు, లేదా ఇలా ఇదైతే తొందరగా అవుతుంది, మనం విత్ ఇన్ సెకండ్స్ లో ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 1/4 ప్లస్ 0/4. సో దీని వాల్యూ 0, ఇది 1/4 ఉంటుందమ్మా. సో కాబట్టి 1/4 డైరెక్ట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. దత్తాంశంలోని బాహుళకము మోడ్ అన్నాడు. మోడ్ అంటే మోస్ట్ రిపీటెడ్ ఎక్కువ సార్లు రిపీట్ అయినటువంటి పదము. ఇందులో మోస్ట్ రిపీటెడ్ టర్మ్ ఏదో చూడండి. 13 ఉంది, 16, 12 1 టైం వచ్చింది, మళ్ళీ ఇక్కడ 2 సార్లు వచ్చింది. 13 కూడా 2 టైమ్స్ వచ్చిందమ్మా. 16 1 టైం వచ్చింది, 19 1 టైం వచ్చింది. 14 చూడండి 1 2 3. సో 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 14 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద లెంగ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 5 సెంటీమీటర్స్. ఒక దీర్ఘ చతురస్రం పొడవు 5 సెంటీమీటర్లు, బ్రెడ్త్ 3 సెంటీమీటర్స్, వెడల్పు 3 సెంటీమీటర్లు అయితే పెరిమీటర్ ఎంత, చుట్టుకొలత ఎంత అంటున్నాడమ్మా. చుట్టుకొలతకి ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. మనకు తెలుసు కదా, పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రపు చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ 5 ప్లస్ 3. 5 ప్లస్ 3 అంటే 8. సో 2 8 16 సెంటీమీటర్లు. సో కాబట్టి ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫార్ములా తెలియాలి. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం అని వాడే ఇచ్చేసాడు. 2 sides ఆఫ్ ఈక్వల్ లెంగ్త్స్, 2 భుజాల పొడవులు సమానంగా ఉంటే ఏమంటారు అంటాడు. అక్యూట్ యాంగిల్ అంటే అల్పకోణ త్రిభుజం అంటే 3 angles లెస్ దెన్ 90 ఉంటాయి. ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఎందుకంటే 2 భుజాలు సమానముగా ఉంటే దాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. ఇక్కడ సమద్విబాహు త్రిభుజం అవుతూ లంబకోణము కూడా ఉంది కాబట్టి దాన్ని లంబకోణ సమద్విబాహు త్రిభుజం అంటాం. ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. విషమబాహు త్రిభుజం అంటే 3 సమానంగా ఉండవు, 3 sides ఈక్వల్ గా ఉండవు అమ్మా. అంటే AB నాట్ ఈక్వల్ టు BC నాట్ ఈక్వల్ టు CA ఉంటుంది. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక యాంగిల్ గ్రేటర్ దాన్ 90 ఉంటుంది, అంటే థీటా గ్రేటర్ దాన్ 90 degrees ఉంటుంది. ఇక్కడ థీటా లెస్ దాన్ 90 ఉంటుంది, అంటే 3 కూడా 90 ఉంటాయి. ఇక్కడ ఒక థీటా 90 ఉంటుంది, 2 sides ఈక్వల్ కాబట్టి ఇట్ ఇస్ అన్ ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ సమద్విబాహు త్రిభుజం అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెంబర్ ఆఫ్ ఫేసెస్ ఆఫ్ ఎ క్యూబ్. గణం యొక్క తలముల సంఖ్య 6 తలాలు ఉంటాయి. క్యూబ్ అంటే ఇలా ఉంటుంది. ఒకసారి మనం డయాగ్రమాటిక్ గా రిప్రజెంటేషన్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. సో క్యూబ్ ఇది. సో క్యూబ్ లో 1 2 3 4 5 6. సో కాబట్టి 6 ఫేసెస్ ఉంటాయి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 2 angles ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ 125 degrees. త్రిభుజంలో 2 కోణాల మొత్తం 125 డిగ్రీలను, మూడో కోణం ఎంత 55 డిగ్రీలు అవుతుంది. ఎందుకంటే 3 కోణాల మొత్తము 180 డిగ్రీలు అవుతుంది, 2 కోణాల మొత్తము 125 డిగ్రీలు అన్నాడు కాబట్టి 180లోంచి 125ని తీసివేయాలి. 180లోంచి 120 తీసేస్తే 65, 65లోంచి 5 తీసేస్తే 55 డిగ్రీలు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వెట్టెక్స్ ఆఫ్ ద యాంగిల్. సో ఇదమ్మా మనకి వెట్టెక్స్ అడిగాడు, శీర్షము అడిగాడు. సో ఇది ఏ, ఇది బి, ఇది ఓ, కాబట్టి శీర్షం ఏమవుతుంది? ఓ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద వెట్టెక్స్ పాయింట్. దీన్ని వెట్టెక్స్ శీర్షము అంటాము కాబట్టి ఓ అనేది మనకి శీర్షం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, సబ్ట్రాక్ట్ ఈ వాల్యూని ఇందులోంచి, అంటే ఈ వాల్యూలోంచి ఇందులోంచి సబ్ట్రాక్ట్ ఫ్రమ్ అన్నాడు కదా, అంటే ఇక్కడున్న విలువలోంచి దీన్ని తీసేయాలమ్మా. ఇక్కడున్న విలువ ఏముందో చూడండి. ఫస్ట్ 5PQ
మైనస్ 2pq స్క్వేర్ ప్లస్ 5p² q ఉంది. సో దీంట్లోంచి ఈ వాల్యూ తీసేయాలి. ఈ వాల్యూ తీసేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఏముందో చూడండి. ఇక్కడ pq ఉంది కదా, ఇక్కడ కూడా మనం pq రాద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏముంది, మైనస్ 3pq, pq² ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది 5pq², ఇక్కడ ప్లస్ ఉంది 4p²q. మనం ఏమంటున్నాడు, సబ్ట్రాక్ట్ చేయమంటున్నాడు, తీసివేయమంటున్నాడు. తీసేస్తున్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 5 ప్లస్ 3 8, 8pq మైనస్ 2 మైనస్ 5 మైనస్ 7 7pq², 5 మైనస్ 4 p²q. కాబట్టి ఆన్సర్ ఎంత, 8pq. అన్నిట్లోనే 8pq ఉంది. మైనస్ 7pq², ఇక్కడే ఉందమ్మా, అది మైనస్ 7pq² ఇక్కడ కూడా ఉంది. ఈ రెండు తప్పు. ఇంకా మైనస్ p²q అన్నాడు, కానీ మనకు ప్లస్ మైనస్ p²q కాదు, మనకు ప్లస్ వస్తుంది. 5 మైనస్ 4 ప్లస్ వస్తుంది, కాబట్టి ప్లస్ p²q ఉన్నది ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్యాక్టరైజ్ l+m² మైనస్ 4lm అన్నాడు. సో దీని ఆన్సర్ ఎంత అంటే l−m² అవుతుంది. l+m² మైనస్ 4lm, మనకు ఒక ఐడెంటిటీ ఉందమ్మా, ఆల్జీబ్రైక్ ఐడెంటిటీ. a+b² మైనస్ a−b² ఈజ్ ఈక్వల్ టు 4ab. సో మనల్ని ఏమడుగుతున్నాడు, a+b² మైనస్ 4ab ఏమవుతుంది, a−b² అవుతుంది. సో ఇది ఐడెంటిటీ. సో ఈ ఐడెంటిటీ ప్రకారం దీని వాల్యూ ఎంత, l−m². దట్ ఈస్ ఆప్షన్ 3 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ స్టాక్ there are 5 books, each of thickness 20 mm and 5 paper sheets, each of thickness 0.016 mm. The total thickness of the stack. సో 5 పుస్తకాలు ఉన్నాయమ్మా, 5 పుస్తకాలు 20 mm థిక్నెస్ ఉంది. 5 పేపర్లు ఉన్నాయి, 0.016 mm థిక్నెస్ ఉంది. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, టోటల్ థిక్నెస్ ఎంత అంటున్నాడు. టోటల్ థిక్నెస్ మనకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, టోటల్ థిక్నెస్ ఈజ్ ఈక్వల్ టు 5 into 20 ప్లస్ 5 into 0.016. 5 కామన్ తీయచ్చు, 20.016. ఒకసారి మనం మల్టిప్లై చేస్తే 100 వస్తుంది, 100.08 వస్తుంది, 100.08 వస్తుంది. సో 100.08 అంటే మనకు అలా ఇవ్వలేదు, ఏమి ఇచ్చాడు, మల్టిప్లై విత్ 10 ఇచ్చాడు. సో దీన్ని 1 పాయింట్లో ఇచ్చాడు కాబట్టి 1.0008 into 10² అవుతుంది 1 పాయింట్లో రాసుకుంటే. కాబట్టి 10^10 అనేది తప్పు, 10³ అనేది తప్పు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్, ఒకటి తర్వాత డెసిమల్ తర్వాత ఎన్ని సున్నాలు రావాలండి, ఇక్కడ 3 సున్నాలు వచ్చినాయి కాబట్టి ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, a ఈజ్ ఈక్వల్ టు 2 అంట, b ఈజ్ ఈక్వల్ టు -2 అంట, a² ప్లస్ ab ప్లస్ b² అంత అంటున్నాడు. సో 2 - 2 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, దీన్ని కొంచెం ఈజీగా చేద్దాం. a² ప్లస్ ab ప్లస్ b², దీనికి ఒక ab కలిపి ab తీసేద్దాం. ఎందుకని, ab ప్లస్ ab 2ab అవుతుంది. సో కాబట్టి నేను దీన్ని ఎలా రాసుకుంటాను, a+b² మైనస్ ab అవుతుంది. a+b² అంటే 2 - 2 2 -2 into -2, ఇది 0 అయిపోతుంది కదా, 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది, 2 into 2 4 అయింది. కాబట్టి ఆన్సర్ అంతా ఆప్షన్ 2 4 అవుతుంది. లేదు మీరు ఏ వాల్యూ బి వాల్యూ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి డైరెక్ట్ గా ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు, అప్పుడు కూడా మనకి 4 అనేది వస్తుంది. నెక్స్ట్, రాష్మా అబ్జర్వ్ దట్ 1 షాంపూ శాషే కంటెంట్స్ 5 ml షాంపూ. సో ఒక శాషేలో 5 ml ఉందంట. సో తనకి ఏం చేయాలి, 400 ml బాటిల్ నింపాలంట. నింపడానికి ఎన్ని శాషేలు కావాలని అంటుంది. సో సింపుల్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, 1 into 400/5. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 400/5. 400/5 అంటే ఎంత, 8 times పోతుంది కదా, 80 శాషెస్ కావాలి. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, a car travels
90 kilometers in 2.5 hours. 90 kilometers in 2.5 hours. అదే 2.5 hours అని రాసాను. దెన్ టైం రిక్వైర్డ్ టు 130 kilometers. 30 kilometers కి ఎంత అవుతుంది అని అంటున్నాడు. సో 30 kilometers కి మనకి అదే స్పీడ్ తో వెళ్తే ఎన్ని గంటలు లేదా ఎన్ని నిమిషాలు టైం పడుతుందని అడుగుతున్నాడు. సో దీనికి కూడా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో మనకు కావాల్సిన వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2.5 ఇంటూ 30/90. 0 క్యాన్సిల్, ఇది ఇందులో 3 సార్లు పోతుంది. 2.5 hours by 3m. సో 2.5 hours ని మనము ఇక్కడ నిమిషాలు ఉంది కదా, నిమిషాల్లోకి మారుద్దాము. ఒక గంట అంటే ఎంత? 60 నిమిషాలు అంతే కదా. ఒక గంట అంటే 60 నిమిషాలు. 2 గంటలు అంటే 120 నిమిషాలు. 2.5 గంటలు అంటే ఒక అరగంట కలుస్తుంది, అంటే 150 minutes. అంటే 150 minutes by 3, దట్ మీన్స్ 50 minutes. ఎంతమ్మా? 50 minutes, 50 నిమిషాలు పడుతుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ క్యూబాయిడ్ హ్యాస్ డైమెన్షన్స్ 6, 5, 4. సో క్యూబాయిడ్ వాల్యూమ్ LBH ఇచ్చాడు, 6 into 5 into 4 వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ వాల్యూమ్. సో ఇప్పుడు నాకు ఏమడుగుతున్నాడు? దెన్ ద నెంబర్ ఆఫ్ స్మాల్ క్యూబ్స్ విత్ సైడ్ 2 centimeters కెన్ బి రీప్లేస్డ్ ఇన్ ద గివెన్ క్యూబాయిడ్. ఈ గివెన్ క్యూబాయిడ్ లో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏంటి? L క్యూబ్ అంటే 2 క్యూబ్. సో అలా రీప్లేస్ చేయాలి అంటే మనకి నెంబర్ కావాలి, ఎన్ని గణాల సంఖ్య కదా. సో నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ది క్యూబాయిడ్ అంతా 6 into 5 into 4 మల్టిప్లై చేస్తే ఇదేమో 2 into 2 into 2 2 into 2 4, 2 ఇందులో 3 సార్లు పోతుంది, 3 5ల 15. సో కాబట్టి ఎన్ని క్యూబ్స్ రీప్లేస్ చేయొచ్చమ్మా? 15 క్యూబ్స్ ని మనం రీప్లేస్ చేయొచ్చు. ఈచ్ ఆఫ్ సైడ్ 2 centimeters ఉన్నది. నెక్స్ట్, రాహుల్ took a wire of length 44 centimeters and bent it into a shape of circle. సో 44 centimeters లెంగ్త్ ఉన్నటువంటి వైర్ తీసుకున్నాడు. ఆ వైర్ ని ఏం చేశాడంటే ఒక వృత్తంగా మార్చాడంట. సో వృత్తంగా మార్చినప్పుడు వృత్త వ్యాసార్థము, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత అన్నాడు. సో ఇక్కడ లెంగ్త్ పొడవు అంటే ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అని. సో L 44 ఇచ్చాడు. 44 ఈజ్ ఈక్వల్ టు 2πr. ఇందులో 2 times పోతుంది. సో కాబట్టి 22/π ఈజ్ ఈక్వల్ టు r. r ఈజ్ ఈక్వల్ టు 22/7. 22 క్యాన్సిల్ అవుతుంది, 7 centimeters అవుతుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పటి వరకు చెప్పినవి మనకి కంటెంట్ వస్తుందమ్మా. ఇక్కడ నుంచి చెప్పబోయేవి మెథడాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు వస్తాయి. సో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు కనుక చూస్తే, ద కొరలేషన్ బిట్వీన్ మ్యాథమెటిక్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్ లైక్ లాంగ్వేజెస్, సైన్స్, సోషల్ ఎట్సెట్రా. వేరే సబ్జెక్ట్స్ అమ్మా, నాట్ ఇంటర్నల్ సబ్జెక్ట్స్ కాదు, దే ఆర్ ఎక్స్టర్నల్ సబ్జెక్ట్స్. సైన్స్, సోషల్ అంటే ఎక్స్టర్నల్ సబ్జెక్ట్స్ కాబట్టి ఆ కొరలేషన్ ఎలా ఉంటుంది? ఎక్స్టర్నల్ కొరలేషన్. బాహ్య సంబంధ విషయాలు సహసంబంధం ఎలా ఉంటుందమ్మా? బాహ్య సహసంబంధం ఉంటుంది. వేరే సబ్జెక్ట్స్ కదా ఇవి, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రము, భాష అనేది. సో కాబట్టి ఎక్స్టర్నల్ కొరిలేషన్ వస్తుంది. ఇంటర్నల్ కొరిలేషన్ అంటే విత్ ఇన్ ద మ్యాథమెటిక్స్ కనుక ఉంటే దాన్ని ఇంటర్నల్ కొరిలేషన్ అంటాము. రిలేషన్ అక్యురసీ అనేది దీనికి రిలేటెడ్ గా రాదు. నెక్స్ట్, ఈచ్ లెసన్ ఇన్ మ్యాథమెటిక్స్ కరికులం ఈస్ డివైడెడ్ ఇంటూ సమ్ పార్ట్స్ అండ్ ఎక్స్టెండెడ్ టు డిఫరెంట్ క్లాసెస్ డిపెండింగ్ ఆన్ దర్ డిఫికల్ట్ లెవెల్. సచ్ అరేంజ్మెంట్ ఆఫ్ కరికులం కమ్స్ అండర్. ఇక్కడ చూడండి, గణిత విద్యా ప్రణాళికలను ప్రతి పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా విభజించి వాటి కాఠిన్యాన్ని బట్టి వివిధ తరగతులకు విస్తరించడం జరుగుతుంది. ఇటువంటి పాఠ్యాంశాల అమరిక దేని కిందకు వస్తుంది అంటే లోయర్ నుంచి హయ్యర్ డిగ్రీ లెవెల్కి వెళ్ళడం అన్న. సో ఇక్కడ కాన్సెంట్రిక్ మెథడ్ అన్నాడు. ఏకకేంద్రక పద్ధతి అంటే సర్క్యులర్ మెథడ్ అంటాం. సర్క్యులర్ మెథడ్ అంటే రిపీటెడ్, అంటే ఒకే టాపిక్ ని మనం 10-15 సార్లు రిపీట్ చేస్తాం. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. స్పైరల్ మెథడ్ కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే స్పైరల్ అనేది ఇలా ఉంటుంది, అంటే లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ కి, అంటే
మనకు తక్కువ కఠినం నుంచి ఎక్కువ కఠినానికి వెళ్తుంది. కాబట్టి స్పైరల్ మెథడ్, స్పైరలాకార పద్ధతి ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ మెథడ్, టీచర్ సెంట్రిక్ మెథడ్ అనేది ఇక్కడ మనకి సూటబుల్ ఆప్షన్స్ కాదు. నెక్స్ట్, హ్యూరిస్టిక్ మెథడ్ వాజ్ ఇన్వెంటెడ్ బై. సో కొటారి అనేది కాదు, కొటారి అనేది ఆయన కమిషన్ చైర్మన్, కాబట్టి ఇది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్. ప్రొఫెసర్ ఆర్మ్స్ట్రాంగ్ మన కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస రామానుజన్ ప్రైమ్ నెంబర్స్ కి సంబంధించి బెంజమిన్ బ్లూమ్ మనకి తెలుసు ఇవాల్యుయేషన్ అప్రోచ్ ని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. సో శ్రీనివాస రామానుజన్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ మీద అతను రీసెర్చ్ చేశాడు. సో కాబట్టి ప్రైమ్ నెంబర్స్ కి సంబంధించి అయితే శ్రీనివాస రామానుజం అంటాము. ఇవాల్యుయేషన్ అప్రోచ్ అయితే మనము బెంజమిన్ బ్లూమ్ అంటాము. కొటారి అనేది కొటారి కమిషన్ చైర్మన్ ఆయన. సో కాబట్టి దీనికి సూటబుల్ కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హెన్రీ ఎడ్వర్డ్ ఆర్మ్స్ట్రాంగ్, హెచ్ఈ యాంగ్స్ట్రామ్ అంటారు. సో ఇక్కడ ఇదొక డిస్కవరీ ఆర్ ఎంక్వైరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ అన్నమాట. హ్యూరిస్టిక్ మెథడ్ అంటే డిస్కవరీ ఆర్ ఎంక్వైరీ మెథడ్ ఆఫ్ టీచింగ్ అన్నమాట. నెక్స్ట్, ద ప్లేస్ వేర్ సమ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథమెటిక్స్ కెన్ హ్యావ్ డిస్కషన్స్ టుగెదర్. గణితం అంటే ఆసక్తి, ఇష్టము ఉన్న కొందరు కలిసి చర్చలు జరిపే చోటు. మనకేమిచ్చాడు? మ్యాథ్స్ ల్యాబొరేటరీ అన్నాడు. మ్యాథ్స్ ల్యాబొరేటరీ అంటే మ్యాథ్స్ కి సంబంధించిన టూల్స్ ఉంటాయి, అంటే అబాకస్, తర్వాత జామెట్రీకి సంబంధించిన టూల్స్ ఇవి ఉంటాయి. సో ఇక్కడ డిస్కషన్ కాదు, ఇది అసెంబ్లీ అనేది జనరల్ వర్డ్. సో అందరూ అసెంబ్లీ అవ్వడము, ప్రేయర్ చేయడానికి అసెంబ్లీ అంటాం కదా, అది. సో జనరల్ వర్డ్ కాబట్టి అక్కడ రిలేటెడ్ కాదు. మ్యాథ్స్ క్లబ్, గణిత క్లబ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అమ్మా. మ్యాథమెటిక్స్ లైబ్రరీ అంటే మ్యాథ్స్ కి సంబంధించిన బుక్స్ అవి రిలేటెడ్ గా ఉంటాయి, కానీ ఇక్కడ డిస్కషన్ అన్నాడు కాబట్టి దానికి మ్యాథ్స్ క్లబ్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ప్రాబ్లమ్ ఇన్ ప్రైమరీ లెవెల్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ షుడ్ ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్. అంటే ప్రాథమిక స్థాయిలో గణిత పాఠ్య పుస్తకంలో సమస్యలు పాటించవలసిన సూత్రం ఏంటి అంటున్నాడు. సింపుల్ టు కాంప్లెక్స్, కాంప్లెక్స్ టు సింపుల్, హార్డ్, ఓన్లీ టీచర్ కెన్ ఎక్స్ప్లెయిన్. ఉపాధ్యాయులు మాత్రమే వివరించగలరు అనేది తప్పమ్మ. కఠినంగా ఉండవు ప్రాథమిక స్థాయి కాబట్టి. క్లిష్టత నుండి సరళతకు వెళ్ళలేం కదా, కాంప్లెక్స్ నుంచి సింపుల్ కి ఎలా వెళ్తాం? కాబట్టి సింపుల్ టు కాంప్లెక్స్, సరళత నుంచి క్లిష్టతకు వెళ్తాం కాబట్టి ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, the tests which are useful for identifying the strengths and weaknesses of each student and to finding the reason is achievement test, slip test, diagnostic test, summative test. సో ఇక్కడ పిల్లవాడి బలాలు బలహీనతలు గుర్తించి వాటికి గల కారణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు అని అడుగుతున్నాడు. సమ్మేటివ్ టెస్ట్ అని చూడండి. సమ్మేటివ్ టెస్ట్ సంకలన పరీక్షలు అంటే ఎండ్ ఆఫ్ ద క్లాస్, సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ లేదా ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ జరుగుతాయి. అంటే ఓవరాల్ డెవలప్మెంట్ ని చెప్పడానికి మనకి సమ్మేటివ్ టెస్ట్ అయితే ఉపయోగిస్తాం. స్లిప్ టెస్ట్ అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, సో లెర్నింగ్ టైంలో మనం స్లిప్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తాము. అచీవ్మెంట్ టెస్ట్ అంటే ఆ పలానా యూనిట్ అయిపోయి ఆ టాపిక్ లో ఏదైనా వస్తుంది, దాని నుంచి ఏదైనా అతను నేర్చుకున్నాడా లేదా చెక్ చేయడానికి అచీవ్మెంట్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తాం. కాబట్టి ఒక విద్యార్థి బలాలు బలహీనతలు తెలుసుకోవడానికి కండక్ట్ చేసేటువంటి టెస్ట్ ని లోప నిర్ధారణ పరీక్షలు, డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాము. సో ఇవి 30 బిట్స్ అమ్మా, మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి ఇచ్చినటువంటి బిట్స్. సో ఈ 30 బిట్స్ రిపీటెడ్ మోడల్స్ ఇవి. సో వీటిని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేయడం జరిగింది. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు కావాల్సినటువంటి టాపిక్స్, టెట్ ఎగ్జామ్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఎవరైతే ఉన్నారో టెట్ పరీక్షకు సంబంధించిన టాపిక్స్ ఏమైనా అవసరమైతే ఆ టాపిక్స్ పేర్లు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అలాగే ప్రీవియస్ ఇయర్ కోసం సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మీకు తెలిసి ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తున్నట్టయితే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.